first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. స్వామీజీ, మీ వ్యక్తిగతంగా తీసుకుంటే మీ గురువులు బాబా అని చెప్పి విన్నాము. అవును. దాని గురించి 2 మాటలు. నా గురువు షిరిడి సాయిబాబమ్మ. నాకే నేను బాబాను పట్టుకోలేదు. దైవానుగ్రహం వలన, అమ్మ అనుగ్రహం వలన, జగదంబ అనుగ్రహం వలన బాబా సంప్రాప్తం అయ్యాడు. 1994లో నేను విశాఖపట్నంలో ఉన్నాను. జగదంబ సెంటర్ దగ్గర కొన్ని ఫొటోస్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే అలవాటు నాకు ఉండేది అప్పట్లో, నా రూమ్లో. సరే కొన్ని ఫొటోస్ కొందామని వెళ్ళాను. కొన్ని ఫొటోస్ కొన్నాను. ఏమండి, ఇది షిరిడి సాయిబాబా ఒరిజినల్ ఫోటో, ఇది కూడా తీసుకోండి అన్నారు. ఈ సైజు ఫోటో అది. అదే బాబా గొడుగు కింద కూర్చోంటాడు చూడండి, ఒరిజినల్ ఫోటో. ఏంటి ఈయన షిరిడి సాయిబాబానా అని అతని ముఖము చూడగానే ఏదో తెలియని ఫీలింగ్, ఏదో తెలియని అనురాగం, బంధం, ఇవన్నీ కలిగి కన్నీళ్ళు రాలిపోయాయి. ఇది ఏమిటిది, ఈయన చూసి నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను అని ఆ ఫోటో తీసుకున్నాను. ఆ ఫోటో తీసుకొని ఇంటికి పోతున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, రాజశేఖర్ అని. అక్కట్లో దగ్గర వాళ్ళ ఇల్లు. మా ఇంటికి వచ్చేయి, మా ఇంట్లో భోజనం చేద్దాము, ఈరోజు మా ఇంట్లోనే ఉండు అన్నాడు. సరే పదాన్ని పోయాం. అక్కడ భోంచేసి పడుకున్నా. నేను పడుకుంటే ఆ రోజు రాత్రి అద్భుతమైన అనుభవాలు బాబా ఇచ్చారు. ఎక్కువ టైం తీసుకోలేదు ఆయన. సాయంత్రం కొన్నాను, రాత్రికే అనుభవాలు. అంటే ఒక 2 నేను మంచం మీద పడుకున్నాను. నా రూమ్ కనపడింది, అదే రూమ్. మంచం కనపడింది, ఆ మంచం మీద నా దేహం ఉంది. నేను బయటకు వచ్చి ఆ దేహాన్ని చూస్తున్నా. నేను చూస్తున్నాను. దాన్ని యాస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు. యాస్ట్రల్ ట్రావెల్ చేసేటప్పుడు ముందు బయటకు రావాల జీవాత్మ. అట్లా నా జీవాత్మ బయటకు వచ్చింది. నేను అలా పడుకొని ఉన్నాను. దానికి ముందు ఏం జరిగింది అంటే, బాబా నడుచుకుని ఉంటే నా దగ్గరికి వచ్చాడు. అదే డ్రెస్సులో ఉన్నాడు, అదే వయస్సు. వచ్చి ఆయన ఈ చిటికెన వేలతో నన్ను ఇలా టచ్ చేశాడు. అలా టచ్ చేయగానే నేను బయటకు వచ్చి ఆకాశంలోకి ఇద్దరం కలిసి వెళ్ళాం పైకి. చాలా దూరం వెళ్ళిన తర్వాత బాబా అదృశ్యమైపోయాడు. ఇప్పుడు బాబా బాబా అని గట్టిగా అరిచాను. అరిస్తే నేను మంచం మీదనే ఉన్నా. అంటే ఆ రోజే నాకు యాస్ట్రల్ ట్రావెలింగ్ జరిగింది, గురు దర్శనం అయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ క్షణం నుంచి లైఫ్ మారిపోయింది. అంటే నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోయినాయి. ఇంకా చాలా మంచి రోజులు వచ్చినాయి అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను షిరిడీకి వెళ్ళి ఇంకా బాబాను ఆరాధించడం, గ్రంథాలు చదవడం, అప్పుడు అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు షిరిడి సాయిబాబాని ఒక గురువుగా భావించే వాళ్ళు ఉన్నారు, ఒక దేవుడిలా భావించే వాళ్ళు ఉన్నారు. ఆయనని దేవుడు అని నమ్మిన వాళ్ళకి నమ్మినంతగా ఎంతో మంచి జరిగి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా, హెల్త్ వెల్త్ అన్ని రకాలుగా బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే బాబా అసలు దేవుడు కాదని చెప్పి, ఒక ఫకీర్ అని చెప్పి రకరకాల విమర్శలు అయితే వింటూ ఉన్నాం. నిజంగా దాని గురించి ఏం చెప్తారు స్వామీజీ? ఎంతో నమ్మిన వాళ్ళు కూడా ఈ విమర్శల వల్ల బాబాని దూరం పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పట్లో. ఏం చెప్తారు మీరు? చూడమ్మా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వచ్చాడు. ఎంతమంది గుర్తించారు? గోపికలు గుర్తించారు. అందుకే కృష్ణ 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 అని పిచ్చి వాళ్ళై వెంటబడ్డారు. అది జన్మ సంస్కారం, రుణానుబంధం, సంస్కారం. వాళ్ళ ప్రక్కనే, కృష్ణుడి ప్రక్కనే చాలామంది బ్రాహ్మిన్స్ ఉన్నారు, చాలామంది ఉత్తములు ఉన్నారు, పండితులు ఉన్నారు. వాళ్ళు పట్టుకోలేకపోయారు. పైగా ఏమన్నారు, శ్రీలోలుడు ఆ ఫ్లూట్ ఊతాడు, ఈ గోపికలు వెంటబడతారు, ఆయనకు పని లేదు, వీళ్ళకి పని లేదు అని విమర్శలు చేశారు. శ్రీలోలుడు అన్నారు కృష్ణుడిని.
మరి అదేవిధంగా సాయిబాబాను అసలు ఎవరు అర్థం చేసుకుంటారు? దానికి వివేకం ఉండాలి, పుణ్యం ఉండాలి, శుద్ధ సంస్కారం ఉండాలి. ఇప్పుడు ఎవరైతే బాబాను విమర్శిస్తున్నారో అసలు వాళ్లకు బాబా సచ్చరిత్రలో ఒక అధ్యాయం కూడా వాళ్ళు చదివి ఉండరు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే వాళ్ళు ముస్లిం అన్న ముద్ర వేస్తున్నారు. అసలు బాబా నేను ముస్లిము, బ్రాహ్మణులు అని చెప్పి నేను రీసెంట్ గానే విన్నాను. వాస్తవమా స్వామీజీ? అంటే అమ్మా ఆయన ముస్లిం అనే దానికి ప్రమాణం లేదు. ఇప్పుడు ఏదైతే మనం బ్రాహ్మణ్ అని చెప్తున్నామో కుల బ్రాహ్మణ్స్ అని, దానికి కూడా ప్రమాణం లేదు. కానీ ఆయన ఎట్లా బ్రాహ్మణుడో నేను చెప్తాను. వీళ్ళు ఒక ముద్ర వేశారు, అంటే ఆయన ముస్లిం అని. ఈ ముస్లిం అనే ముద్ర వేయడం వల్లనే ఒక మత చాదస్తానికి గురై ద్వేషభావంతో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు బాబా మీద చూపిస్తున్నారు. సాయి అంటే ఏమిటిది అంటే సర్వాతీత, నేనే శివుడను అని నిరూపించిన దైవం ఎవరైనా ఈ 4 యుగాల్లో ఉన్నారంటే సాయిబాబా మాత్రమే. సాయిబాబా మాత్రమే. ఎందుకంటే అమ్మా భగవంతుడు సర్వవ్యాపి అనేది అందరూ చెప్పారు. ఆదిశంకరాచార్యులు చెప్పారు, వ్యాసుడు చెప్పారు, ఎంతోమంది గురువులు చెప్పారు. కానీ ప్రతి జీవిలో నేను ఉన్నాను అని నిరూపించిన ఏకైక మహనీయుడు షిరిడీ సాయిబాబా. ఇది ఎవరు కాదనలేని సత్యం. పందికి రొట్టె వేస్తే నాకు రొట్టె వేసావమ్మా అన్నాడు. కుక్కను కొడితే ఏ నన్ను కొట్టావే అన్నాడు. నానచంద్రకర్ నైవేద్యం పెడితే ఈగల స్వరూపంగా నేను తిన్నాను అన్నాడు. గుర్రాన్ని కొడితే అరే తుకారం క్యూనే హంకు మారా అన్నాడు. ఒక చెట్టును కొడితే కూడా ఒరే నన్ను ఎందుకు నరికేస్తున్నారు అన్నాడు. ఒక చెట్టును చూసావమ్మా. అంటే ఈ విధంగా సర్వవ్యాపకత్వమును చూపించి అహమేవ శివ, అహమేవ విరాట్ పురుష అని నిరూపించిన మహాసిద్ధుడు ఎవరై అంటే బాబా. అటువంటి బాబాను ముస్లిం అంటున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు? బ్రాహ్మణుడు కాదు కదా, యాదవుడే. మరి యాదవుడిని బ్రాహ్మణులు ఎందుకు మొక్కుతున్నారు? అక్కడ కుల ప్రసక్తి కాదు, దైవత్వ ప్రసక్తి, సిద్ధత్వ ప్రసక్తి. రాముడు ఎవరు? ఆయన బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు, రాజు. మరి ఎందుకు ఆరాధిస్తున్నారు? అక్కడ కులం ప్రసక్తి కాదు, దైవత్వం, సిద్ధత్వం, పవిత్రత, గుణాలు, ఇవి ఇంపార్టెంట్. ఈ రకంగా బాబా ముస్లిం అనేదానికి ఎక్కడ ప్రమాణాలు లేవు. మీకు ఇంకో విషయం చెప్తాను. కోర్టులో ఒక పెద్ద కేసే వేశారు. ఆయన ముస్లిము ఈ విధంగా హిందువులను ఆయన పాడు చేస్తున్నాడు అని. అప్పుడు అన్ని రకాలుగా వాదోపవాదాలు జరిగిన తర్వాత షిరిడీ సాయిబాబా ముస్లిం కాదు అని కోర్టు తీర్పిచ్చింది. మరి ఇంక చెప్పమ్మా. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుషులకు కులం ఉంటుంది, గోత్రం ఉంటుంది, సిద్ధులకు ఉండదు. సిద్ధులకు ఉండదు, అవతార పురుషులకు ఉండదు. కాబట్టి షిరిడీ సాయిబాబా ముస్లిం కాదు, ఆయన మనిషి కాదు, ఆయన మానవాతీతుడు. స్వామిజీ గోత్రం అన్నారు కాబట్టి నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. ఈ గోత్రాలు, ఈ ఇంటి పేర్లు, ఇవన్నీ కూడా అసలు ఈ పుట్టుక అనేది ఎక్కడి నుంచి వచ్చింది వాటికి? అంటే ఇప్పుడు ఒక్కొక్క మహనీయుడు అవతరిస్తాడమ్మా. ఇప్పుడు ఒక ఋషి అవతరిస్తాడు, అంగీరస మహర్షి ఉన్నాడు, ఆయన యొక్క సంతానం, ఆ సంతానానికి సంతానం, అలా 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 వెళ్తే ఏమవుతుందంటే అది గోత్రంగా మారిపోతుంది. అంగీరస గోత్ర అంటే ఆయనకు సంబంధించిన వాడిని. అట్లా మనకు విశ్వామిత్ర, అంగీరస, భరద్వాజ, జమదగ్ని, ఇట్లా గోత్రాలు వచ్చాయి రకరకాలుగా. దానికి మూలం ఏదైతే వ్యక్తి ఉన్నారో ఆయన పేరు మీదుగా అలా అంతే, వాడుకలో మూలం ఋషులే.
స్వామీజీ, ఆధ్యాత్మికత, సనాతన ధర్మము, మనం ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు కొత్తగా మాట్లాడుకునేది ఏం కాదు, మన సనాతన ధర్మం. దానికి అసలు ఆది ఎక్కడుందో అంతం ఎక్కడుందో కూడా ఎవరు చెప్పలేమని అంటుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం, ఎక్కువగా వినిపిస్తుంది కూడా. మరి సోషల్ మీడియా ప్రభావమా, లేకపోతే ఎక్కువగా దానికోసం పాటు పడుతున్నారో ఏంటో తెలియదు, కానీ వినిపిస్తోంది. అసలు ఏంటి సనాతన ధర్మం గురించి చెప్పాలి అని అంటే ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్తారు స్వామీజీ? సనాతన ధర్మము అంటే అమ్మా, అనాది కాలములో, పురాతన కాలములో మన మహర్షులు ఏమి చదువుకున్నారు, ఎట్లా ఆచరించారు, ఏ సాధనలు చేశారు, ఏ దైవాన్ని పట్టుకున్నారు, దాన్ని ఆచరించడమే సనాతన ధర్మం. ఇప్పుడు అత్రి మహర్షి ఉన్నాడు, ఆయన ఎవరిని ఆరాధించాడు? అగస్త్య మహర్షి ఉన్నాడు, ఆయన్ని ఎవరు జపం చేశాడు అని తెలుసుకుంటే, ఓహో మన యొక్క పూర్వీకులు వీళ్ళు ఈ విధంగా ఆరాధించారు, వీరిని ఆరాధించారు, కాబట్టి మనం కూడా అట్లా ఆరాధించాలి అని పరంపరాగతంగా ఆలోచించడమే సనాతన ధర్మం. కానీ ఈరోజు ఏంటంటే అదొక పెద్ద ఫ్యాషన్ వర్డ్ అయిపోయింది. ఏం చేసినా సనాతన ధర్మమే అంటున్నారు. అసలు సనాతన ధర్మం అనే పదానికి నిర్వచనం కూడా చాలా మంది తెలియదు. ఏంటి స్వామీజీ? యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ. శ్రేష్ఠ అంటే ఎవరు? మనకు ఉన్నది మహర్షులే. మహర్షులు, ఋషులు, మునులు. అందువలన వాళ్ళు ఎట్లా జీవించారో ఆ జీవన విధానం గ్రహించడమే సనాతన ధర్మం. సింపుల్ అమ్మా, ఏమి లేదు. ఆచరించటము కూడా, ఆచరించడం నువ్వు తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, భవానీ శివాని, నేను ఎవరిని ఆరాధిస్తున్నానో తెలుసు కాబట్టి వాళ్ళు అట్లా ఆరాధిస్తారు. రేపు పొద్దున వాళ్ళకు పిల్లలు పుడతారు. ఒకరోజు ఒక క్వశ్చన్ పడుతుంది, అసలు ఈ రమణానంద స్వామి అనే మా బంధువు, మా ముత్తాత ఎవరిని రాయిన ఈయన ప్రేమించాడు అని క్వశ్చన్ పడుతుంది కదా. తప్పకుండా. అది ఆయన షిరిడి సాయి శిష్యుడు, శివభక్తుడు, శక్తి భక్తుడు అంటారు. అదే సనాతన ధర్మం. సో ఏదైతే మన పూర్వీకులు ఆచరించారో, ప్రబోధించారో అదే సనాతన ధర్మం. వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు ఎట్లా ఆచరించారో అవి తెలుసుకుని మనం అట్లా ఆచరించాలి. అన్ని మనం ఆచరించలేకపోవచ్చు. వాళ్ళు ఆనాడు ఫలములు తిన్నారు, మనం ఎక్కడ తింటాం? వేడిగా ఇడ్లీలు, వడలు, దోశలు కావాలి మనకు ఏమ్మా. కాబట్టి అన్ని మనం ఆచరించలేము, కొన్నైనా ఆచరించాలి. కొన్నైనా అంటే ఏమిటి? ఇగో అభిషేకం చెయ్యి, నీకేంటి బాధ, హవనం చెయ్యి, ధ్యానము చెయ్యి, జపము చెయ్యి, గ్రంథాలు చదువు, ఎంత సనాతన ధర్మమే. ఇప్పుడు వేదాలు అంటుంటారు, అది సనాతన ధర్మంలో ఒక భాగమా, లేదు అంటే రెండు ఒకటేనా? అసలు మన సనాతన ధర్మానికి మూలమే వేదం. మూలమే వేదం. దేనికైనా ఒక శాస్త్రం ప్రమాణంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వివాహం చేసుకోవాలి, పెద్దలు చెయ్యాలి. ఏమిటిది ధర్మం? ఆ అబ్బాయి ఏ కులస్తుడు? మన కులస్తుడేనా? చూసారా? ఫస్ట్ కులము కదా, ఎందుకంటే ధర్మం అది.